ఈ లోకం చేత, మీ ఊర్లో వాళ్ళ చేత, మీ ఇంట్లో వాళ్ళ చేత మనురాలు అర్పించుకోవచ్చేమో కానీ దేవుడి ఘనత పొందడం అంటే అంత సులభమైనది మాత్రం కాదు. దేవుడి ఘనత పొందాలి అంటే, దేవుడే స్వయంగా మిమ్మల్ని ఘనురాలు అనాలి అంటే అంత సామాన్యమైన విషయం అయితే కాదు. ఈరోజు మనం మాట్లాడకపోతున్న అంశంలో దేవుడి ఘనత పొందిన ఘనురాలు అంటున్నామంటే ఆవిడ గురించి మీరు వింటే ఆ నిజంగా సామాన్యంగా కాదని కదా. అయితే ఆ ఘనత పొందిన ఘనురాలు ఎవరు, ఆమె ఎందుకు దేవుడి ఘనత ఎందుకు పొందింది, ఎలా పొందింది, ఈరోజు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆవిడ పొందిన ఘనత లాంటి ఘనత మనం పొందుకోగలమో లేదు, ఆ ఘనతను పొందే అదృష్టం మనకు ఉందో లేదు. అసలు ఆవిడ ఎందుకు అంత ఘనత పొందింది, ఈ రోజు ఎందుకు మనం అంతా ఇలా కూర్చొని ఆమె గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఇదంతా మనం ఈరోజు ఆలోచించాలి. దయచేసి వచ్చిన వారు ఈ శబ్దాన్ని కూర్చోవలసిందో కోరుతున్నారంటే డిస్టర్బ్ అవుతున్నారు పక్కన వాళ్ళు. ఇప్పుడు ఘనత గురించి చెప్పాలి అంటే ఎవరు చెప్పాలంటే, నేనున్నాను అనుకోండి, నేను సామాన్యమైన మనిషి, నేను పొగిడితే, నేను అలా వినిపిస్తే మీరు ఏమైనా గొప్పగా ఊహించుకుంటారా? కానీ ఒక పద్మశ్రీ, ఒక పద్మభూషణ్ లేదా ఒక నోబెల్, ఇలా గొప్ప గొప్ప బహుమతులు ఇవ్వాలన్నా, మంచి బిరుదులు ఇవ్వాలన్నా ఊళ్ళో ఉన్న సర్పంచ్ చూస్తాడా, లేదా రాష్ట్రపతులు, గవర్నర్లు వీళ్ళిస్తారా? ఏ బిరుదులు ఇవ్వాలన్నా మీరు చెప్పండి. ఏమండి, నా పేరు పద్మభూషణ్ నేనని పెట్టుకున్నాను అనుకోండి, చూసిన ఫస్ట్ ఏం అడుగుతారు, అమ్మా నీకు ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? మా వారు ఇచ్చారంటే, అంటే మీ వారు ఎవరు ఇవ్వడానికి, పద్మభూషణ్ మీ వారు ఇచ్చేదా అంటే, నువ్వు పద్మభూషణ్ బిరుదు గొప్పది, కానీ బిరుదు ఇవ్వాలంటే సామాన్య వ్యక్తులు ఇచ్చేది కాదని మహామహులు, ఘనత పొందిన గవర్నరు, రాష్ట్రపతి, ప్రెసిడెంట్ వీళ్ళు ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వకుండా నువ్వు తగ్గించుకున్న బిరుదుకు ఘనత దక్కదు. అంతే కదండి. నేను డాక్టర్ పెట్టుకుంటే సరిపోతా, విశ్వవిద్యాలయం నాకు డాక్టరేట్ ఇవ్వాలి, విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇవ్వాలి. అంటే ఘనత ఇవ్వాలి అంటే ఇచ్చేవాడు మహాగణుడై ఉండాలి. ఆ మహాగణుడి నుంచి ఘనత పొందుకోవాలంటే నువ్వు ఘనురాలుగా ఉండాలి. మరి దేవుడు ఆయన గురించి బయటలో ఏం రాయబడిందో చూద్దామండి. దేవుడు ప్రాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ప్రాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. ఆయన ఎలాంటోడంటే మామూలు గనుడు కాదు. ఎలాంటోడు? మహాఘనత పొందినవాడు. ఎంత మహాగణుడు దగ్గర ఒక స్త్రీ వెళ్ళి ఘనత పొందిందంటే ఆవిడ మామూలు వ్యక్తి కాదు, మామూలైన స్త్రీ కాదు. ఎవరింత కలుగారు? ఆ కలుగాలు అవ్వాలంటే అవి ఉండవలసిన అర్హత ఏంటి? ఇప్పుడు ఎవరైనా దేనికైనా ఎలిజిబుల్ అయ్యారనుకోండి, ఎంపిక అయ్యారనుకోండి, దానికంటే ఒక ప్రత్యేకమైన అర్హత ఉండాలి. ఎందులో ఏమి గొప్పది ఆలోచిస్తాం కదా. పలానా ప్రైజ్ వచ్చిందంటే ఎందులో వచ్చింది ప్రైజ్? వంట చేసినందుకు వచ్చిందా, ముగ్గు పెట్టినందుకు వచ్చిందా, లేదంటే బ్యూటిషియన్ కోర్స్లో బాగా మేకప్ చేసినందుకు వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఆడవాళ్ళకి వేగం ఉంటే ఎందుకు వచ్చిందా, ఎందుకు వచ్చిందా, ఎందుకు వచ్చిందని ఆలోచిస్తారు. మరి మహాగణుడైన దేవుని ఎదుట ఘనురాలు ఇవి కావాలి అంటే అందంగా ఉన్నందుకు ఇచ్చాడంటారా ఘనత? బాగా మాట్లాడాలని ఇచ్చాడంటారా? బాగా వంటలు చేసి పిల్లలకు వండి పెడుతుందని ఘనత ఇచ్చాడంటారా? అందరూ ఘనతలు ఎందుకే కదా మనకి ఇస్తారు, ఇంట్లో బయట సమాజం ఎవరు చూసిన ఘనత ఈ విషయాలు ఇస్తున్నారు. మరి మహాగణుడైన దేవుడు స్త్రీని కానీ మనల్ని కానీ ఘనపరచాలంటే దేన్ని చూస్తున్నాడు అంటే, చూడండి కీర్తనల గ్రంథం, ఇంతకుముందు వాక్య పట్టణంలో చదివారే 149వ కీర్తన 5వ వచనం. 149వ కీర్తన 5వ వచనం. ఎవరు ఘనత పొందుతారు? అందంగా ఉన్న వాళ్ళ, వంటలు బాగా చేసిన వాళ్ళ, లోకంలో గొప్ప గొప్ప ఉద్యోగాలు వెళ్ళిపెట్టిన వాళ్ళ, శాస్త్రవేత్తల, ఎవరు ఘనత పొందుతారు? మరి లోపల ఘనత ఎవరు పొందుతున్నారండి? శాస్త్రవేత్తలైతే ఘనత, పోలీస్ ఆఫీసర్ అయితే ఘనత, ఈవిడ పెద్ద డాక్టర్ అయితే ఘనత. ఆ ఘనతను
ఎవరు ఘనత పొందుతారు, ఎవరు ఆనందంగా ఉంటారని బైబిల్ చెప్తుంది? భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. ప్రహర్షించడం అంటే ఆనందించడం, సంతోషించడం. ఇక్కడ దేవుని ఘనత పొందే వాళ్ళు లోకంలో ఉన్నారు. లోకంలో ఘనతనిపించుకుంటున్న వాళ్ళు కాదు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన భక్తులే ఘనతకు అర్హులు. దేవుని ఘనత పొందే ప్రతి ఘనురాలు ఏమైంటుందో తెలుసా? భక్తురాలే ఉంటుంది. ఇప్పుడు దేవుని ఘనత పొందిన ఘనురాలంటే ఎవరన్నమాట? భక్తురాలు. ఇంతకీ ఆ భక్తురాలు ఎవరో తెలియలేదు. ఇంకా తెలిసిందా మీకు? గరురాలు ఎందుకయిందంటే భక్తురాలైంది కనుకనే మహాగరుడు చేత ఘనత పొంది గరురాలైంది. మరి ఈమె ఘనత పొందడానికి గల కారణం ఏంటి? కారణం? సామెతల గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం చూడాలండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం. ఎవరు ఘనత పొందుతారు? నెలగల స్త్రీ ఘనత పొందుతుంది. అంటే దేవుని ఘనత పొందేది ఎలా ఉండాలి అంటే నెలలు కలిగినదై ఉండాలి, భక్తురాలై ఉండాలి. నెలలు అంటే దయాలి, ప్రేమించేది అని, ఇలా చాలా బహు అర్థాలు ఉన్నాయి. అయితే దేవుని ఘనత పొందే ప్రతి స్త్రీ ఎలా ఉండాలి? నెలలు గలదై ఉండాలి. ఖచ్చితంగా ఆమె భక్తురాలై ఉండాలి. అలా ఉంటే తప్ప దేవుని ఘనత ఆమె నోచుకోలేదు. ఇందుకే దేవుని ఘనత పొందితే ఎలా ఉంటుందో మరి ఆ భక్తురాల జీవితం చూస్తే మనకు అర్థం కావాలి. ఏమంటే ఇక్కడ మన కోటికి వెళ్ళిందండి. అది ఏమొచ్చిందో తెలుసండి? గోల్డెన్ నెక్లెస్ ఇచ్చారండి అన్నామనుకో. నేను గోల్డెన్ నెక్లెస్ ఇచ్చారా? అంత బంగారు నెక్లెస్ ఇచ్చేటంటే ఏం చేసింది? ఎందుకంటే ఏంటో పోటీ అప్పుడు కదా అడుగుతా. మన ముందు పోటీ గురించి అడగం. వదిన నేను పలానా దానికి వెళ్ళాలంటే మనం వినం. నేను ఒకరోజు ఇలా ఒక పోటీ పెట్టాను, దాంట్లో నాకు బంగారు నెక్లెస్ ఇచ్చేసారంటేసరికి అప్పుడు ఇంతకీ ఏంటో పోటీ నువ్వు ఏం చేస్తావు, దానికి ఎంత ఖరీదైంది ఇచ్చారని ఆలోచిస్తాం. అంతే కదా? ముందు అక్కడ విలువైన కనిపిస్తేనే తప్ప వెనక ఏం జరిగిందో కానీ మనం పట్టించుకోం. వదిన వెళ్ళాను ఇది నాన్న, చిన్న కాఫీ ఇచ్చారంటే ఏమంటాం, చిన్న హాట్ బాక్స్ ఇచ్చారంటే అది పెద్ద పోటీ కాదు. అది అసలు మన దృష్టిలో పెద్ద విషయం కూడా కాదు. కానీ ఇప్పుడు మనం చదవబోయే విషయం చూస్తే నిజంగా ఆమె చాలా గొప్పదని దీని రోజుల్లో మీరే ఒప్పుకుంటారు. ఎందుకు ఏంటి ఆ గొప్ప విషయం? ఏం చేస్తే ముందు ఆమె పొందిన ఘనత చూద్దాం. ఆమె పొందిన ఘనత ఏంటో చూసిన తర్వాత ఆ గనురాలు పేరు మీరే చేస్తారు. ఇందుకీ దేవుని ఘనత పొందిన ఆ గనురాలు దేవుని చేత ఏ బహుమానం తీసుకుంది? ఏం బహుమానం తీసుకుందో చూద్దామా? లూకా సువార్త 3వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయము 32వ వచనం. చూడండి, నేను ఇంకా కనురాల పేరు చెప్పలేదు, పైకి కొన్ని వంశాల పేరు చూపిస్తున్నాను. మీరు ఆలోచించాలి, ఎవరైనా ఉంటారా కనురాలు? నేను ముందే పేరు చెప్పేసాను అనుకోండి, ఓ మాకు తెలీదా అంటారు. అవునా కదా? ఎవరైనా పేరు చెప్పాలనుకోండి, బైబిల్లో మాకు తెలియని భక్తురాలా? ఎందుకంటే ఇప్పటికే చాలా సెమినార్స్ జరిగాయి, లేడీస్ సెమినార్స్. అవునా కాదండి? నేను 4కి వచ్చినట్టున్నాను. అందులో నేను చెప్పిన ప్రతిదీ లేడీస్ టాపిక్. మరి ఇప్పుడు శారమ అయిపోయింది, దేవుడు అయిపోయింది, చాలా మంది కోసం చెప్పేసారు. ఇంటికి మాకు తెలియని ఆ కనురాలు ఎవరు పైకి రెఫరెన్స్ ఆ భక్తురాల పేరుందా? అందరికీ పురుషుల పేర్లే ఉన్నాయి. అవునండి? లూకా సువార్త 3:32వ వచనంలో చూడండి, దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు షర్మాలకు, షర్మాను నయస్సోనుకు. ఇక్కడైతే మనకు స్త్రీల పేర్లు ఏమైనా కనిపించాయా? మనం పురుషుల కోసం మాట్లాడుకుంటున్నామా, స్త్రీల కోసం మాట్లాడుకుంటున్నామా అంటే నేను తప్పుల తెలుసు చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు 32వ వచనం చదివాను కదా, ఇప్పుడు 31వ వచనం చదువుతాం. ఎక్కడి నుంచి అంటే 2 లైన్. మెన్న మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను
దావీదు, యెషై. వీళ్ళిద్దరి పేరు మనకు బాగా తెలుసు. వీళ్ళిద్దరు స్త్రీల పురుషుల పురుషులు. కానీ దేవుని ఘనత పొందిన గుణాలు వీరికి దగ్గరస్తులు, అంటే వీరికి సమీపస్తురాలు. దేవుని ఘనత పొందిన గనురాలు ఎవరంటే ఈ దావీదుకి సమీపస్తురాలు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఏం అర్థం కాలేదంటే ఉందని నాకు అర్థమైంది. ఎవ్వరికి ఏం అర్థం కాదు. ఇక్కడ దావీదు ఎవరు పుట్టాడంటే యెషై. ఓకే, యెషైకి దావీదు పుడితే దావీదుకి ఎవరు పుట్టారు? చదవండి బైబిల్. యెషైకి దావీదు పుట్టాడు. దావీదు ఎవరు పుట్టారు? ఏమంటే మీరు ఆర్డర్ కరెక్ట్గా చదవండి. 31వ వచనం చదువుతున్నాను. ఎల్యాకీము మెలియాకు, అంటే ఎల్యాకీము ఎవరు పుట్టాడు? మెలియాకు పుట్టాడు. మెలియా మేన్నాకు, మేన్నా మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను దావీదు. అంటే నాతను ఎవరికి పుట్టారనమాట? మనం ఎప్పుడు దావీదు పడాలని ఎవరు గుర్తొస్తారు? వెంటనే రోడ్డు చివరికి సొలొమోను గారు. కానీ ఇక్కడ ఎవరి పేరు రాయబడింది? నాతాను. ఎందుకు ఈయన ఎవరి కొడుకు? మహారాజైన దావీదు కొడుకు. ఇప్పుడు దావీదు కొడుకు సొలొమోను కాకుండా నాతాను అని ఎందుకు రాయబడింది? ఎందుకు రాయబడిందంటే ఈ లూకా సువార్త 3వ అధ్యాయం ఏదైతే ఉందో ఈ 3వ అధ్యాయంలో రాయబడిన వంశాలంతా యేసుక్రీస్తు వంశాలు. అవునండి, ఈ లూకా సువార్త 3వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు వంశాల గురించి రాయబడింది. ఎలా చెప్పొచ్చు యేసుక్రీస్తు వంశాలని అంటే అదే లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడ చిన్న పాయింట్ మిస్ అయినా మీకు గంట ప్రసంగం అర్థం కాదు. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుని ఎంచబడెను. ఇక్కడ చెప్తూ యేసుక్రీస్తు నుంచి మొదలు పెట్టాడు, తర్వాత యోసేపు కుమారుడు అన్నాడు, తర్వాత యోసేపు హేలి మద్దతుకొని ఇలా చెప్పుకుంటూ వచ్చి చివరి వచనంలో ఏమన్నాడు చూడండి. 38వ వచనంలో చివరి ఏమన్నాడు చూడండి. ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు చెప్తున్నాడంటే ఎవరి వంశాలు అన్నమాట? యేసుక్రీస్తు వంశాలు. అంటే యేసు రావడం వెనక ఎంతెంత మంది ఉన్నారు. యేసుక్రీస్తు రావడంలో ఎంత గొప్ప మనుషులు ఉన్నారు. యేసుక్రీస్తు వంశాలలో పేరు రాయబడినంత చిన్న విషయం, పెద్ద విషయం చెప్పండి. జనాభా లెక్కలో మన ఇంటి పేరు మనమే ఉంటారు. అవునా? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కూడా తీసుకుంటారు జనాభా లెక్కలు. అప్పుడు ఏం చేస్తారండి? నీళ్ళు ఎవరెవరు ఉన్నారండి. అప్పుడు మన ఇంట్లో ఎవరెవరైనా మొత్తం పేర్లను రాసుకుంటారు. అది జనాభా లెక్కలో మాత్రమే. కానీ జవహర్లాల్ నెహ్రూ కుటుంబంలో ఎవరున్నారు అంటే అబ్బో చాలా మంది ఉన్నారు. గాంధీ గారి కుటుంబం ఉందంటే చాలా మంది ఉన్నారు. అంటే మా ఇంటి పేరు చెప్పండి, ఎవరైనా పట్టించుకుంటారా? ఓ మీరండి, మీ ఇంటి పేరు మాకు తెలుసండి. మీ తాతగారు మా ఇంటికి తెలియదు. జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పండి. జవహర్లాల్ నెహ్రూ గురించి నాకైతే తెలియదు. వాళ్ళ నాన్నలు తెలియదా, వాళ్ళ తాతలు తెలియదా? పైగా మా నాన్నగారి గురించి స్వతంత్రం రాకముందుకుంటాను. మళ్ళీ నాకు బాగా తెలుసు. వాయిస్లో రేంజ్ పెరుగుతారు. రాజకీయ నాయకులకి ఎందుకంటే లోకాన్ని రక్షించిన యేసుక్రీస్తు కుటుంబం వంశావళిలో చెబుతూ సామాన్యులైన వాళ్ళకి ఏదైతే చెప్పట్లేదు. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు వంశావళిలో దావీదు దగ్గరకు వచ్చేసరికి సొలొమోను పేరు కనిపించట్లేదు. ఇక్కడ మనకి ఎవరి పేరు కనిపిస్తుంది? నాతాను. గుర్తుపెట్టుకోండి పేరు వాళ్ళు. ఇది ఎవరి వంశావళి? యేసుక్రీస్తు వంశావళి. అయితే యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన యోసేపు వంశావళి అంట. ఇప్పుడు మత్తయి సువార్త మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. యెషై రాజైన దావీదు కనెను, ఊరియా బాలుగా ఉన్న ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఇదెవరి వంశావళి? పౌలు
మత్తయి సువార్త మొదటి వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే మత్తయిలో ఉన్నది యేసుక్రీస్తు వంశావళి, లూకా సువార్తలో ఉన్నది యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ దావీదు నుంచి ఎవరు వచ్చారని చెప్తున్నాడు? సొలొమోను గారు వచ్చారని చెప్తున్నాడు. ఇంతకు ముందు మనం లూకా సువార్త చదివామే, అక్కడ దావీదు నుంచి ఎవరు వచ్చారని చెప్పారు? నాతాను. ఇక్కడ సొలొమోను కన్నది ఎవరు? ఊరియా భార్యగా ఉన్న ఆమె పేరేంటండి? బత్షెబ. ఊరియా భార్యగా ఉన్న బత్షెబ కొడుకైన సొలొమోనే ఈ మత్తయి సువార్తలో ఉన్న సొలొమోను. మరి అక్కడున్న నాతాను ఎవరబ్బా? దావీదుకి చాలా మంది భార్యలు ఉన్నారు కదండి. అబీగయీలు, ఇంకా మీకాలు, ఊరియా భార్య ఈమె, ఇంచుమించు భార్య చాలా మంది ఉన్నారు, ఉపపత్తులు చాలా మంది ఉన్నారు. ఎంతమందిలో దేవుడు అక్షరం ఎన్నుకున్నాడా? అక్షరం ఎవరి కొడుకు? దావీదు కొడుకు. దావీదు పిల్లల జాబితా చదివితేనంటే చాలా మంది ఉన్నారు. అదోనియా ఉన్నాడు, రాజైపోదాం అనుకున్నాడు. మరి దేవుడు ఏమైనా వీళ్ళని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చడానికి ఇష్టపడ్డాడా? ఒకసారి చదివేద్దాం. దావీదు కుమారుడు పేరు చదివేద్దాం. దివృత్తాంతములు మొదటి గ్రంథం 3వ అధ్యాయము చూద్దాం. దివృత్తాంతములు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఇది వంశాలు కదా, మీకు తెలిసిందే. దావీదుకి తెలియదా? బత్షెబకి తెలియదా? తెలుసు. తెలిసిన విషయాన్ని కొంచెం లోతులోకి వెళ్ళమని ఆలోచిస్తున్నాం. దావీదు హెబ్రోనులో పుట్టిన కుమారుడు అనగా యెజ్రెయేలు గారి ఆజ్ఞలో పుట్టిన అమ్నోను. అమ్నోను దావీదు కొడుకేనా? కొడుకే. నెక్స్ట్ కర్మెలీయుడైన అబీగయీలు పుట్టిన దానియేలు అంటే దావీదు కొడుకు దానియేలు, అమ్నోను, తర్వాత అబ్షలోము, తర్వాత షెఫట్య, తర్వాత ఇత్రయీము. వీళ్ళందరూ ఎవరు పుట్టారు అంటే అప్పటికే సొలొమోను పుట్టకముందు 6 కొడుకులు ఉన్నారు. ఈ 6 కొడుకుల్లో ఎవరైనా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారా? ఇక్కడ దావీదు వంశంలో ఉన్న వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తు వంశావళిలో రావాలనే సందేహం ఎవరికైనా వచ్చిందా? ఇక్కడ మత్తయి సువార్తలో రాయబడిన యేసుక్రీస్తు వంశావళిలో దావీదు కొడుకే ఉన్నాడు. లూకా సువార్తలో రాయబడిన వంశావళిలో దావీదు కొడుకే ఉన్నాడు. ఎందుకు 2 వంశావళిలో దావీదు కొడుకులే ఉన్నారు? ఎందుకు దావీదు కామన్గా కనిపిస్తున్నాడు అక్కడ అంటే దేవుడు మాట ఇచ్చాడండి, నీ కుమారుని నేను ఏం చేస్తానంటే ఆకాశం ఉన్నంత వరకు సింహాసనం మీద నీ కొడుకే ఉండి రాజ్య పరిపాలన చేస్తాడు. వచ్చేవాడు ఎలా పిలువబడతాడంటే దావీదు కుమారుడని పిలువబడతాడు. అందుకే యేసుక్రీస్తు లోపలికి వచ్చినప్పుడు దెయ్యాలు కానీ, గుడ్డివాళ్ళు కానీ, భిక్షకులు కానీ దావీదు కుమారుడా, దావీదు కుమారుడని పిలిచారు. ఆ సందర్భాలు గుర్తొస్తున్నాయా? గుర్తొస్తున్నాయి. అంటే యేసుక్రీస్తు వారు యూదా గోత్రంలో దావీదు నుండే రావాలి. దావీదు నుండి యేసుక్రీస్తు వారు రావాలి అంటే తల్లి ఒకటి వస్తే సరిపోతుందిగా, దావీదు వంశంలో నుంచి, యూదా గోత్రంలో నుంచి. కానీ భర్త కూడా ఏ వంశంలో నుంచి రావాలో తెలుసా? యూదా గోత్రంలో నుంచి, దావీదు వంశంలో నుంచి రావాలి. అదేంటండి, కన్య మరి గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వల్లనే కదా. పరిశుద్ధాత్మ వల్లనే అయినా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఏ గోత్రానికి సంబంధించిన వారు అవ్వాలనుకున్నాడంటే దేవుడు దావీదు వంశంలో నుండి యూదా గోత్రంలో నుంచే రావాలనుకున్నాడు. అందుకే మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ తల్లిదండ్రుల వంశాలు దావీదులో నుంచే కనెక్ట్ అయ్యాయి. అక్కడ స్ప్లిట్ అయ్యేది. దావీదు నుంచి పైకి చదవండి లూకా సువార్తలో అందరి పేర్లు వేరైపోతాయి. మత్తయి సువార్తలో దావీదు దగ్గర నుంచి కిందకి చదవండి అందరి పేర్లు వేరైపోతాయి. అవునా? ఈ మార్పు గమనించారా మీరు? ఎందుకంటే మనం ఎక్కువ ఏం చదువుతుంటాం? సువార్త చదువుతుంటాం. మనకు వచ్చే పెద్ద మైనస్ ఏంటంటే ఎక్కడైతే వంశాల పేరు నోరు తెరని పేర్లు వచ్చాయో దాటేస్తుంటాం, స్కిప్ చేసేస్తుంటాం. కానీ స్కిప్ చేస్తే ఎలా సంగతులు ఎలా తెలుస్తాయి మనకి బైబిల్లో? మీరు న్యూస్ పేపర్లో ఏ లెసన్ స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. మీరు చదువుకునే పుస్తకాలు ఏ లెసన్ అయినా స్కిప్ చేయండి, చేస్తారు కూడా. మీరు చాయిస్ వదిలేయండి. బైబిల్లో ఏ చాయిస్ లేదు, దేన్ని స్కిప్ చేయకూడదు. ప్రతి రాయబడిన లేఖనాన్ని తరచి చదవాలి, పరిశోధించి పరిశీలించి చదవాలి అన్నది ఎగ్జాంపులే ఈరోజు మనం నేర్చుకుంటున్న వారు.
సరే, యేసుక్రీస్తు దావీదు నుండి రావాలి, ఎందుకంటే ఆయన దావీదు చిగురు, యెషయి మొద్దు నుండి రావాల్సిన చిగురు. కాబట్టి యేసుక్రీస్తు వంశావళి రాయబడింది మత్తయిలో, లూకాలో. ఈ రెండింటిలో నుంచి కూడా యేసుక్రీస్తు తల్లి తండ్రి వచ్చారు. ఓకే, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన స్త్రీల జాబితా మనం చూస్తే మనకి మొదటి ఎవరు కనిపిస్తారండి? మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన స్త్రీలందరి గురించి మనం చాలా పాఠాలు విన్నాం కదండి. 3వ వచనం తామారు. ఈమె జీవితం కోసం చెప్పాలి అంటేనండి, జాన్సన్ గారి అద్భుతమైన పాట రాస్తారు తామారు జీవితం అని. నిజంగా ఆయన చెప్పేటంత వరకు, ఆయన పాట రాసేటంత వరకు తామారు ఎంత గొప్పదో ఈ సమాజానికి తెలియదు. జయశాలి గారి దీన్ని ఆదివారం తరగతిలో తామారు ఎందుకు యూదాన్ని తన యూద దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కందో ఆ విషయాన్ని సమాజానికి తెలియలేదు. సరే, తామారు జీవితం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం లేదు, కానీ ఆ పాట మాత్రం మీరు ఖచ్చితంగా విని చూసి తీరాలి. తామారు అయితే చాలా గొప్పది కాబట్టి యేసుక్రీస్తును కనే వంశావళి ఒక తల్లిని పేర్కొంది. నెక్స్ట్ ఎవరు ఉన్నారంటే 5వ వచనంలో రాహాబు. ఈ రాహాబు ఎవరంటే యెహోషువ కాలంలో ఉన్న రాహాబు అయితే కాదు. ఎలా కాదు, ఎందుకు కాదు మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ టైం ఒక వేస్తుంది అక్కడైతే, లేదు మీరు ఎవరైనా ఖాళీ ఉంటే తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఇప్పటికి మీరు చాలా సందేహాలు రావచ్చు, కానీ ఇప్పుడు మన అమ్మ కోసం మాట్లాడుకోబోలేదు. సరే, ఇంకొక స్త్రీ ఎవరు ఉన్నారంటే ఇక్కడ మనకి రూతు. ఈ రూతు గారు ఎవరు మీకు తెలుసు? ఆమె కోసం ఒక ప్రత్యేక గ్రంథమే రాయబడింది. నెక్స్ట్ ఎవరు అంటే ఊరియా భార్యగా ఉండిన ఆమె అన్నట్టు. ఇక్కడ పేరు చెప్పడానికి నేను ఎందుకు పేరు చెప్పలేదు అనుకుంటున్నారు? ఇక్కడ ఆమె పేరులా ఊరియా భార్యగా ఉండిన ఆమె అన్నారు. అందుకే నేనేం పెట్టాను అంటే దేవుని ఘనత పొందిన కనురాలు. అక్కడ పేరు రిలీజ్ చేయలేదు, ఇక్కడ పేరు రిలీజ్ చేయలేదు. ఎందుకు మీరు ఆలోచించబోయేది, ఈ రోజు మీరు తెలుసుకోబోయేది ఈమె గురించి. ఎవరామె? ఊరియాగా భార్యగా ఉన్న ఆమె. ఆమె బత్షెబా, అమ్మీయేలు కుమార్తె. ఎవరండి? అమ్మీయేలు కుమార్తె. ఒకప్పుడు ఊరియా భార్యగా ఉన్న ఆమె దావీదుకు భార్య అయింది. ఆమె బత్షెబా. ఈమె ఎక్కడ చేర్చబడిందంటే యేసుక్రీస్తు వంశావళిలో ఈమె చేర్చబడింది. అంటే ఈమె పాత్ర సామాన్యమైనది కాదు. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడాలి అంటే ఆమె ఖచ్చితంగా దేవుని ఘనత పొందింది కాబట్టి ఈ వంశావళిలో చేర్చబడింది. ఆమె గురించి రాయబడింది. ఎవరు? దేవుని ఘనత లేకపోతే ఈ రాజవంశంలో దేవుని కుటుంబాలను చేరగలిగేదంటారా? బత్షెబా చేరలేదు. పైకి ఎవరికి తల్లి? మహాజ్ఞాని అయిన సొలొమోను కన్నా తల్లి. నాకు ప్రశ్న అండి, బత్షెబా గారు దేవుని ఘనత పొందారు అంటే మహారాజైన దావీదుకు భార్య అయింది కాబట్టి గనురాలైందా? నెంబర్ 2 మహాజ్ఞాని సొలొమోనుకి తల్లి అయింది కాబట్టి గనురాలైందా? నెంబర్ 3 ఆమె దేవుని యొక్క భయభక్తులు కలిగిన భక్తురాలు కనుక దేవుడే రాజైన దావీదుకి, రాజైన సొలొమోనుకి గొప్పదైన ఒక జీవితంలో ఒక భాగంగా బత్షెబా ఇచ్చాడు. మీకు అర్థమైందా? మరి అడుగుతున్నా, దేవుని ఘనత పొందిన గనురాలు ఎవరు అంటే బత్షెబా. ఈమె దేవుని ఎదుట గనురాలు కావడానికి కారణం దావీదు భార్య అండి. అందుకే చేర్చారని వంశావళిలో అంటారా? లేదంటే సొలొమోను మహాజ్ఞాని తల్లండి అందుకే చేర్చాడండి అంటారా? లేదంటే ఈమె నిజంగా తన మట్టుకు తాను దేవుని యొక్క భయభక్తురాలండి, అందుకే అండి దావీదుకు భార్యగా ఇచ్చాడు, సొలొమోనుకు తల్లిగా ఇచ్చాడు, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చామని ఘనత ఇచ్చాడంటారా? ఏదంటారు? 3 అంటారా? 3నండి. ఘనత అనేది దేవుడిస్తే ఆటోమేటిక్గా మనుషుల దగ్గర నుంచి కూడా ఘనత వస్తుంది. అయితే ఈ ఘనత యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి సొలొమోనుకు తల్లి అయ్యి దావీదుకు భార్య అయ్యి ఎంత మాత్రమే ఆగలేదండి. ఈమెకు మామూలుగా చెప్పలేదండి దేవుడు. ఎవరు లూకా సువార్తలో చూసినప్పుడు ఒక్క స్త్రీ పేరు మీకు కనిపించిందా? ఒక్క స్త్రీ పేరు కనిపించిందా? కనిపించలేదు. మత్తయి సువార్తలో కనిపించింది. అయితే
లూకా సువార్తలో కూడా బత్షెబాకి పాత్ర ఉందండి. లూకా సువార్తలో కూడా బత్షెబాకి పాత్ర ఉంది. ఎలా ఉందో చూద్దామా? దినవృత్తాంతములు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ప్రతి వచనం ప్రతి మాట మీరు చాలా క్షుణ్ణంగా వినాలి, చదవాలి, చూడాలి. దావీదు యెరూషలేములో 33 సంవత్సరాలు ఏలాడండి. యెరూషలేములో దావీదుకు పుట్టిన కుమారుడు ఎవరనగా అమ్మీయేలు కుమార్తె బత్షెబ. ఇక్కడ బత్షెబ అనే తండ్రి పేరు చెప్తున్నాడు. మత్తయి సువార్తలో ఒకప్పుడు ఊరియా భార్యగా ఉందని ఆమె పేరు చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆమె ఒక తండ్రి కుమార్తె, అతను అమ్మీయేలు. అమ్మీయేలు కుమార్తె బత్షెబ వలన కలిగిన చూడండి షిమ్యా, నెక్స్ట్ షోబాబు, నెక్స్ట్ నాతాను, 4 సొలొమోను. అంటే బత్షెబాకి పిల్లలు ఒక్కరా నలుగురా? ఎవరి వలన కలిగిన వారు వీళ్ళు? దావీదు వలన బత్షెబాకు పుట్టిన కుమారులు 4. ఎవరి వాళ్ళ పేరు వచ్చేది మీకు? షిమ్యా, షోబాబు, షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. నాతాను, సొలొమోను, షిమ్యా, షోబాబు. ఈజీగా ఉంది కదా పేరు. ఒకప్పుడు మీకు సెలవులకు కుమార్తె బట్టి పెట్టించాను, గుర్తుందో లేదో కానీ. ఇప్పుడు బత్షెబాకు పుట్టిన కుమారులు 4: షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. ఇప్పుడు ఈ దావీదు గురించి లూకా సువార్తలో మీరు చదువుకున్నారే, నాతాను దావీదుకు, దావీదు యెషేకి అని. ఈ నాతాను ఎవరికి కొడుకు? ఈ నాతాను ఎవరికి కొడుకు? దావీదుకే. మరి దావీదుకు ఎంతమంది భార్య లేరా? ఎంతమంది భార్య అండి బాబు దావీదు గారికి? చూడండి, భార్య పేరు చదువుతాను. అహీనోయము, అబీగయీలు, మయక, తర్వాత అబీగలు, తర్వాత అమ్మీయేలు కుమార్తె బత్షెబ. మీకా కూడా ఉంది కానీ మీకా పిల్లల్ని కానలేదు. ఎవరికి నాకు ప్రశ్న అండి, దేవుడికి ప్రశ్న మీరు కూడా ఆలోచించండి. యేసుక్రీస్తు దావీదు వంశంలో రావాలి అనుకున్నప్పుడు ఇంతకుముందు మీకు కొంతమంది కుమారుల పేరు చదివాడు. అవునండి, కుమారుల పేరు చదివాడు. ఇప్పుడు కుమారుల పేర్లు చదివామంటే కుమారులు ఎవరికన్నా ఉంటుంది? తల్లుడే కదా. ఏదైతే కావాల్సిందేంటి? దావీదులో నుంచి రావాలి. అది అక్షరం అయితే ఏంటి? ఇంకా చాలా మంది ఉన్నారు కదా. అమ్ముడైతే ఏంటి? ఎవరు? అదోని అయితే ఏంటి? ఇతరులైతే ఎవరైతే ఏంటి? ఎంత 6 భార్యలో లూకా సువార్తలో ఒక్క భార్య ఉందా? లేదా? ఉందండి. 6 భార్యలు ఉన్నారు ఇక్కడ మనం చదివిన దాంట్లో. ఈ 6 భార్యల్లో లూకా సువార్తలో రాయబడిన నాతాను ఎవరికి కొడుకు? అహీనోయమ, అబీగయీల, మయక, లేదంటే హగ్గీత, ఎగ్ల, ఎవరు? బత్షెబ. అదేంటి అక్కడ ఒకరికి అవకాశం ఇచ్చారు కదా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే ఈ లైన్లో, ఈ వంశావళిలో ఒకసారి అవకాశం ఎవరికి ఇచ్చాడు? బత్షెబాకి ఇచ్చాడు. బత్షెబ నుండి కదా సొలొమోను వచ్చాడు. రాజు కదా సొలొమోను. ఎంత గొప్ప అవకాశం ఇచ్చిన తర్వాత యేసు తండ్రి కూడా బత్షెబ గర్భంలో నుంచి రావాలా? మీరు ఆలోచించాలి. డబుల్ ఆఫర్ అంటారు కదా, 1 shot 2 birds అంటారు కదా. ఇక్కడ షాట్ ఎవరు? దావీదే, 1 shot. కానీ భార్య లేని ఎవరు? ఆ భార్య గర్భాల నుంచి వచ్చిన పిల్లలు ఎందుకు యేసుక్రీస్తు వంశావళిలో దేవుడు లింక్ చేయలేదు? మీరు ఆలోచించాలి. అలాగే షిమ్యా, షోబాబు ఉన్నారు, వాళ్ళు పక్కన పెట్టండి. నాతాను, సొలొమోను ఇద్దరు ఎవరి గర్భం నుండి వచ్చారు? బత్షెబ గర్భం నుంచి వచ్చాడు. ఎగ్లా లేదా? అబీగయీలు రూపసి, దేవుడి జ్ఞానం కలిగింది, ఆమె లేదా? ఇంకా మీకాలు ఆవిడ లేదా? అసలు గర్భఫలంలో ఎవరి దేవుడు అవి? ఎందుకంటే దావీదుని అవమానించింది దేవుని కోసం, నవ్వింది. అని దేవుడు ఏమన్నాడు? మరణం వరకు పిల్లల కనడానికి వీల్లేదు. అట్లా లిస్టులోనే వెళ్ళిపోయింది. ఇంకా మైకా ఉంది, హగ్గీత ఉంది, అబీగలు ఉంది. ఎంతమంది స్త్రీలలో దావీదు నుంచి రావాలి అనుకున్నప్పుడు వీళ్ళెవ్వరిని సెలెక్ట్ చేసుకోకుండా ఎక్కడ కూడా బత్షెబాకి దేవుడు ప్రాధాన్యతనిచ్చాడు. అక్కడ కూడా బత్షెబ కడుపులో పుట్టిన నాతానుని యేసు
ఎక్కడ చూసినా బత్షెబ. అంటే దేవుని ఘనత పొందినందుకు యేసుక్రీస్తు వంశావళిలో ఒక గర్భాన్ని పుట్టిన నాతాన్ని ఇటు పంపించాడు, గర్భాన్ని పుట్టిన సొలొమోన్ని ఇటు పంపించాడు. సొలొమోనుడికి వచ్చిందంత ఒక వంశం, అది యేసుక్రీస్తు వంశమే. నాతానికి వచ్చిందంత ఒక వంశం, అది యేసు వంశమే. ఎటు చూసిన ఎక్కడొచ్చింది లైన్, ఎక్కడ ఆగింది? బత్షెబ దగ్గరే లైన్ డివైడ్ అయింది. మీకు అర్థమవుతుందండి? మీరు మత్తయి సువార్త ఇంటికి వెళ్ళినాక మళ్ళీ చదవండి. దావీదు సొలొమోను కన్నడని ఉంటుంది, లూకా సువార్తలో దావీదు నాతాన్ని కన్నడని ఉంటుంది. ఈ దావీదు నాతానుడి కన్నా, దావీదు సొలొమోనుడి కన్నా మధ్యలో ఎవరున్నారు? బత్షెబ ఉంది. అంటే ఎవరికి ఇవ్వని అవకాశం దేవుడు ఆశించాడు? బత్షెబకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆమెకి? ఇంకా స్త్రీలు ఉన్నారుగా, భార్యలు ఉన్నారుగా. కొన్ని వాళ్ళు ఏదైనా దేవుడు దూషించిన వాళ్ళ, వాళ్ళు దేవుడిని ప్రేమించిన వాళ్ళు కాదా? బత్షెబ గురించి మనం చాలా విన్నాం, కానీ ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎవరైనా ఒకరిని పిలిచి సన్మానం చేశారనుకోండి, బాగుంటుంది. మళ్ళీ రెండోసారి మీటింగ్ జరిగినప్పుడు మళ్ళీ ఆమె పిలిచారనుకోండి, బాగుంది. 10 సార్లు పిలిచినా 10 సార్లు ఆమెకే ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఏంటి ఆమె గొప్ప వచ్చినంత అనుకుంటారు, అనుకోరా? అనుకుంటారు. మరి మామూలు వంశం కాదు, మామూలు విషయం కాదు. లోకాన్ని రక్షించే రక్షకుడు వీళ్ళ గర్భంలో నుంచి వాళ్ళ తల్లిదండ్రులు రావాలని దేవుడు అనుకున్నాడంటే, అది బత్షెబ గర్భం ద్వారానే రావాలని దేవుడు అనుకున్నాడంటే, బత్షెబ దేవుని ఘనత పొందిన కనుక. ఆమె గనుగాలు ఎందుకయిందంటే, ఇంతకు ముందు చదువుకున్న 149 కీర్తనలో భక్తులు మాత్రమే ఘనత పొందుతారు, ఇంకా ప్రహర్షిస్తారు. ఇప్పుడు ఘనత పొంది ప్రహర్షించిన భక్తురాలు కనుక ఎవరంటే బత్షెబ. దేవుని ఘనత పొందింది. దేవుని ఘనత పొందింది అంటే భక్తురాలను అర్థమైంది. ఏం చేసి భక్తి పొందాలి ఉంటుంది? ఫస్ట్ ఆమె దేవుడు ఇచ్చిన ఘనత ఏంటో మనకు అర్థమైంది. దేవుని ద్వారా పొందిన ఘనత ఏంటో మనకు అర్థమైంది. మరి ఎందుకు ఇంత ఘనత ఇచ్చాడు? మనం ఎప్పుడు సొలొమోను గురించి చదువుకోవడం వల్ల నాతాను గారిని పక్కన పెట్టేశాం. అయితే నాతాను గురించి రాయబడిన దాన్ని బట్టి, లభించిన దాన్ని బట్టి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇక సొలొమోను గారి విషయానికి వద్దాం. సొలొమోను గారు మహాజ్ఞాని కదండి. సొలొమోను గారు సామెతల గ్రంథాల్లోనూ, ప్రసంగి గ్రంథంలోనూ, పరమగీతంలోనూ చాలా విషయాలు రాస్తారు. అలా రాస్తూ స్త్రీల గురించి ఒక మాట అన్నారండి. ఆ మాట మనం చదవాలి. స్త్రీలను తిట్టే వాళ్ళంతా, భర్త లేని వాళ్ళు కానీ, పురుష సమాజం కానీ, ఈ ఆడలు ఉన్నారంటే మామూలుగా కాదండి. వాళ్ళ గురించి ఏమనట్లేదంటే, ప్రసంగి గారు మంచి మాట అన్నారు వాళ్ళ గురించి అని ఒక మంచి మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు. చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం, 28వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం, 28వ వచనం. మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది ఉంటున్నాడు కనుగొనను. అది బలల వంటిదై, గురుల వంటి మనస్సును, బంధకులు వంటి చేతులు కలిగిన స్త్రీ. నెక్స్ట్ ఏంటి? అదేదనగా 1000 మంది పురుషులు నేను ఒకరిని చూసుకుని కానీ అంతమంది స్త్రీలు ఒకరిని నేను చూడలేదు. స్త్రీల గురించి చెప్పాలి అంటే స్త్రీలు ఎవరు మంచోళ్ళు కాదని చెప్పడానికి సొలొమోను గారు చెప్పిన ఈ మాటని చాలా మంది చూపిస్తారు. అవునా కాదండి? నిజమా అబద్ధమా? నిజమే. సొలొమోను గారు చెప్పింది 100% నిజం. ఆడవాళ్ళ గురించి పరిశోధన చేసి ఏమంటున్నాడు? 1000 మంది పురుషులు ఒక్కరినైనా మనం కనుగొనొచ్చు, కానీ అంతమంది స్త్రీలలో ఒక్కరు కూడా నాకు కనిపించలేదు. ఈ మాట చెప్పింది ఎవరు? మహారాజు అయిన, మహాజ్ఞాని అయిన సొలొమోను గారు. అంటే స్త్రీల విషయానికి వస్తానికి నచ్చలేదు విషయం, కానీ అదే సొలొమోను గారు ఏం చేశారో కూడా ఇప్పుడు మీరు చూడాలి. స్త్రీల గురించి ఎలా చెప్పాడు కదా ఆయన? స్త్రీలండి, గురులండి, మరణం అండి, దుఃఖం అండి, బంధకాలండి అన్నాడు కదా. అదే మాట రాసిన సొలొమోను గారు ఒక పని చేశారు. అది ఇప్పుడు మీరు చూడాలి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో చదువుతాను నేను. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షంగా చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి, చూడండి, ఒక స్త్రీ అంటే ఎంత భయంకరమైనది. 1000 మంది పురుషులు ఒక్కరిని నేను చూడలేదన్న
ఎప్పుడు నిలబడతారు? కలెక్టర్ కంటే గొప్పడు వచ్చినట్టు. ఇక్కడ కూర్చున్నది సింహాసనం కలెక్టర్ కాదండి, పోలీస్ కాదండి, దేశానంతా ఏకచక్రాధిపత్యంగా పరిపాలించే రాజు. మామూలు రాజు కాదు, సొలొమోను. సొలొమోను జ్ఞానం వినడానికి సేవదేశపడి అంత దూరం నుంచి వచ్చిందని మామూలుడు కాదు, మహామేధావి. ఎంత మహామేధావి, మహాజ్ఞాని, చక్రవర్తి ఎవరు వస్తే లేచాడట సింహాసనంలో నుంచి? తల్లి వస్తే. బత్షెబ ఒక స్త్రీ వస్తే లేచాడు. స్త్రీల గురించి చెప్పింది ఎవరికి ముందు? సొలొమోను గారు. మరి ఆ సొలొమోను గారు ఎవరు వస్తే లేచి నిలబడ్డాడు? అదే స్త్రీ. ఆ స్త్రీకి ఈ స్త్రీకి తేడా ఏంటో ముందుకెళ్ళి మనం ఆలోచిద్దాం. ఇంకా పాఠం అయిపోలేదండి ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? రాజు లేచి ఆమెను ఎదురుగా వచ్చి, రాజే ఎదురుగా వచ్చేసారంటే మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఇక్కడ పెద్ద సభ జరుగుతుంది, ప్రెసిడెంట్ ఉన్నాడు, చీఫ్ మినిస్టర్లు అందరూ ఉన్నారు. ఒక మామూలు ఒక స్త్రీ చేరడానికి వస్తుంది అనుకోండి, ప్రెసిడెంట్ ఇలా మైక్ వచ్చేసి నడుచుకున్న దగ్గరికి వెళ్ళిపోతే ఏంటది? ఎవరైనా వచ్చి రాజు తల్లి వచ్చిన రాజు దగ్గరికి వచ్చి నమస్కారం చేయాలి. కానీ ఇక్కడ సొలొమోను ఎదురుగా ఏం చేస్తున్నాడు? నమస్కారం చేస్తున్నాడు. ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆశడే లేచాడట, నమస్కారం చేశాడట, మళ్ళీ సింహాసనం మీద కూర్చున్నాడట. ఎందుకింత వినయం, ఎందుకింత గౌరవం? స్త్రీల గురించి చెప్పినాడే అతను. 1000 మంది స్త్రీలో ఒక్క స్త్రీ కూడా కనిపించలేదన్నాడు అంటే ఆ ఒక్క స్త్రీ ఎవరో తెలుసండి? ఈమె. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన తల్లి వస్తే అది రాజైనా ఎంత మేఘమైనా సింహాసనం మీద ఉన్న లేచి నిలబడి నమస్కారం చేయాల్సిందే. ఇంత ఘనత ఎందుకు వచ్చిందో తెలుసా? ముందుకేదో చూద్దాం, ఇంకేం జరిగిందో చూద్దాం. ఇంకా ఉంది ఇక్కడ. ఆమెకి నమస్కారం చేసి సింహాసనం మీద ఆసనలే అయిపోయిందా? అక్కడితో ఆగలేదు. తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె కుడి పార్శ్వమున కూర్చుండేను. అంటే కుడి పార్శ్వం అంటే ఎవరు కూర్చుంటారు రాజు పక్కన? అసలు ఎవరు కూర్చుంటారు రాజు పక్కన? రాజు అంటే రాజు కూడా ఉండదండి. రాజు అక్కడ సింగిల్గా ఉంటాడు. అతని సింహాసనం తెలుస్తారు మీకు. సొలొమోను సింహాసనం ఎంత బాగుంటుందో మామూలుగా కట్టించలేదండి. ఎవరు నెమలి సింహాసనం అంటారు. అది సొలొమోను సింహాసనం ఎందుకు పనికిరాదు. నెమలి సింహాసనం కూడా అంత అపురూపంగా అంత అందంగా చేయించుకున్నాడు సింహాసనాన్ని. ఆ సింహాసనానికి పక్కన వేయించాడు, ఆసనం వేయించాడట. వేయించిన తర్వాత ఈయన ఎక్కడ ఉంది? ఎవరు కుడి పార్శ్వంలో ఎవరున్నారు? ఆమె అతని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. తన కుడిగా ఎవరు కూర్చోబెట్టుకున్నాడు? తల్లి. ఎంత ఘనత ప్రపంచంలో ఏ తల్లి దక్కిందో నాకు తెలియదండి నిజంగా. ఇటు దేవుని అంత పొందుకుంది. ఒక సొలొమోనైన మహాజ్ఞాని తన తల్లికి లేచి, మేధావైన వాడు, స్త్రీలందరి గురించి పరిశీలన చేసిన వాడు, తన తల్లికి ఎంత ప్రత్యేకత, పైగా గౌరవంతో కూడిన ఒక నిజం చెప్పడం సన్మానం కాదు, కానీ నిజానికి అది అక్కడ దండయ్యలేదు, సింహాసనం వేయించాడు. అక్కడ తన కుడి పార్శ్వను కూర్చోబెట్టుకున్నాడంటే అది ఎంత కొనరాలేదు. ఎందుకంత ప్రాధాన్యత సొలొమోను ఆమెకి ఇచ్చాడు? ఈ రోజుల్లో తల్లి కని పెంచిన పెద్ద పిల్లల తల్లి మాట వినరండి. చిన్న ఉద్యోగం వస్తేనే, భార్య వస్తేనే వినరు. నేను పెద్దలు అయిపోయాను, నా పెళ్ళి అయిపోయింది, నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఎందుకు ఇక్కడ మాట వినాలనుకుంటారు. కానీ రాజు అయిన వాడు అంత అజ్ఞానం తెలిసినోడు, అమ్మ నువ్వు ఒక తల్లి, రాజు పరిపాలన పద్ధతి ప్రకారం స్త్రీలు ఎవరు లోపలికి రాకూడదు, మా దగ్గర కూర్చోకూడదు, ఇలాంటి మాట మాట్లాడాలి. ఆయన రా కూర్చున్న పక్కన. ఎంతలా ఎందుకు ఇచ్చాడంటే తల్లికి ప్రాధాన్యత. ఆమె తల్లి చిన్ననాటి నుంచి సొలొమోనుకి దేవుని జ్ఞానం నేర్పిస్తూనే ఉంది. చిన్నప్పుడే కాదు, పెద్దయ్యాక కూడా జ్ఞానం చెప్పింది ఆవిడ. అవునండి, మనం చిన్నప్పటి నుంచి వాకి నేర్పించాలి, చిన్నప్పటి నుంచి నేర్పించాలి, పెద్ద అయితే వద్దు అనుకోకండి. పిల్లలు పెద్దవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైన మీ పిల్లలకు కూడా దేవుని జ్ఞానం బత్షెబలాగా నేర్పించాలి. నిజంగా సొలొమోనుకి తల్లి బోధ చేసిందా? చేసింది కాబట్టే ఆయన అంత జ్ఞానం కాగలిగాడు. దేవుడి ఎడల చిన్ననాటి నుంచి భయభక్తులు కలిగిన వాడికి ఎదిగాడు. దీని వెనక కారణం తల్లైన బత్షెబ. ఏమంటే దావీదు రాజు కదండి, రాజుకి ఎంతమంది భార్యలు ఉన్నారో ముందు చదువుకున్నారు. ఒక పక్కన రాజు,
దేవుని స్తుతించే విషయంలో కానీ చాలా బిజీగా ఉంటారు దావీదు గారు. ఎంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమంది పిల్లలు రోజు టైం స్పెండ్ చేసి తీరుకుంటున్నారు రాజులకి. కానీ బత్షెబా గర్భాన పుట్టిన ఈ సొలొమోను మాత్రం దేవుని జ్ఞాన విషయంలో చాలా ఎదిగి వర్ధిల్లాడు. సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత దేవుడి జ్ఞానం ఇవ్వడం వేరండి. సొలొమోనుకి దేవుడు కనిపించి ఐశ్వర్యం కావాలా, ఇది కావాలా, అది కావాలని అడక్క మునిపే సొలొమోనుకి ఏముంది? దేవుడు అంటే భయం ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది. ఈ భయం భక్తి దావీదు బత్షెబా నుంచి వచ్చే సొలొమోనుకి. ఇందులో బత్షెబా పాత్ర అప్పుడే నేను చెప్పండి, ఇందులో దావీదు పాత్ర ఉంది, కన్న తల్లి బత్షెబా పాత్ర కూడా ఇందులో ఉంది. ఆమె బోధ విన్నాడు కాబట్టి సొలొమోను ప్రతి కుమారునికి ప్రతి కుమార్తెకి ఒక ఉపదేశం చేశాడు. ఏంటి ఉపదేశం? సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపు. అంటే దావీదు గారు కూడా ఉపదేశం చేశారండి. అది రాజుల గ్రంథంలో ఉంటుంది. ఏ తండ్రి తన మరణ కాలంలో పిలిచి ఏ కుమారునికి చెప్పలేని మాటలు చెప్పాడండి దావీదు. అది ప్రతి తండ్రి తన కొడుకు చెప్పాల్సిన మాట. అయితే మన గొర్రెల గురించి ఆలోచిస్తున్నాం కానీ దావీదు గారి గురించి కాదు కాబట్టి ఇప్పుడు నేను దాన్ని చెప్పడం లేదు. ఇక్కడ కిందకి వెళ్తే నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ తల్లి బోధ గురించి? సొలొమోనుకి తన తల్లి చిన్నప్పటి నుంచి బోధ చేసింది. దాన్ని తోసేసాడా సొలొమోను? తొయ్యలేదు కాబట్టి అతను చాలా గొప్పవాడయ్యాడు. నువ్వు తోసేయద్దని ఎందుకు సొలొమోను గారు ప్రారంభ అధ్యాయంలో చెప్తున్నారు? కింద చూడండి, అది నీ తలకు సొగసైన మాలిక. అంటే తల్లి బోధ చేస్తే అది నీకు మనుషులు పెట్టే కిరీటం కన్నా అదే నీ తలకు సొగసైన మాలిక ఉంటుంది. అదే నీ తల్లి చేసే ఉపదేశం. మీ పిల్లల మీద ఈ రోజుల్లో రాజీ చేయగలరండి. మీ పిల్లల మీద డాక్టర్లు ఇంజనీర్ అయిపోవాలనుకుంటున్నారు, ఓకే. కానీ మీకు తెలియకుండా మీరు నేర్పే వాక్యం వల్ల మీ పిల్లల తలను మీరు పెట్టే కిరీటం ఏంటో తెలుసా? సొగసైన మాలిక బోధ వాక్యం. అది చిన్ననాటి నుంచి వాళ్ళకి నేర్పించాలి. అలా నేర్పిస్తే ఎలా మారిపోతుంది? మీరు నేర్పించిన బోధ స్టెటస్కోప్లా ఉండదండి. ఇంజనీర్ కాబట్టి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పట్టుకుని వెళ్ళిపోదు. మీరు నేర్పించే బోధ దైవ జ్ఞానం కాబట్టి అది మీ బిడ్డలకు ఎలా మారుతుంది? సొగసైన మాలిక నీ కంఠమునకు హారములైండును. అంటే ఈ రోజున ప్రతి తల్లి తండ్రి నా కొడుకు మెళ్ళ ఎంత బంగారం వేయాలి, నా కూతురు మెళ్ళ ఎంత బంగారం వేయాలని ఆలోచిస్తున్నారు. సొలొమోను గారు అంటున్నారు, నీ తల్లి నీ మెడకు నీ కంఠంలో వేసే హారం ఏంటో తెలుసా? వజ్రాల హారం కాదు, దేవుని బోధాన్ని హారం. అంటే మీ పిల్లలకి చిన్ననాడి వాక్యం నేర్పిస్తే వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళు ధరించే విలువైన ఆభరణాలు, విలువైన సొగసైన మాలికలు వాక్యమేనండి. ఇప్పుడు నేను ఇలా నిలబడ్డానంటే వాక్యాన్ని బట్టే కదా. వాక్యం నేర్పించకపోయి ఉంటే ఇంత విలువైన వాక్యాన్ని ఈరోజు ఎంతమందికి నేను నేర్పించగలిగేదాన్ని, చెప్పగలిగేదానా? అంటే ప్రతి తల్లి తండ్రి ముందు తన బిడ్డలకి ఇవ్వాల్సింది బంగారం ఆస్తులు కాదండి, దేవుని జ్ఞానాన్ని బట్టి. అవి మీ కంటలో బంగారంగా కనిపించకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తాయి? విలువైన హారంగా, సొగసైన మాలికగా. అలాంటి విలువైన హారాన్ని, సొగసైన మాలికని ప్రజలు ఎవరు పెట్టకముందే ఎవరు పెట్టారండి? దావీదు బత్షెబా. తల్లి చేసిన ఉపదేశం, తండ్రి చేసిన ఉపదేశం. ఇక్కడ చాలా మంది తండ్రులు బయట కూర్చున్నారు, లోపల కూర్చున్నారు. మరి మీ పిల్లలకు మీరు ఉపదేశం చేస్తున్నారా? మీ పిల్లలకి మీరు బోధ చేస్తున్నారా? మీ పిల్లలకు మీరు నేర్పించే బోధ, మీరు నేర్పించే ఉపదేశాలే మీ పిల్లలు రేపు గొప్ప వాళ్ళగా నిలబెడతారు. సొలొమోను నిలబెట్టారు. మీరు మీ పిల్లలకి వాక్యాన్ని నేర్పించి బోధించి చూడండి, వాళ్ళ సమాజంలో ఎంత గొప్ప వాళ్ళగా ఉంటారు. అలాగని ప్రెసిడెంట్ వచ్చి దండేస్తారని కాదు, ప్రెసిడెంట్ వచ్చి ఒక మెడల్ వేస్తారని కాదు, దేవుని దృష్టిలో ఘనత పొందిన వాళ్ళగా వాళ్ళు ఉంటారు. ఎవరి చేత ఏ మాట అనిపించుకొని గొప్ప వాళ్ళగా ఉంటారు. ఇక్కడ సొలొమోను గారు ఎవరి గురించి చెప్తున్నాడు? నీ తల్లి బోధని త్రోసేయకు. ఎందుకు తోసేయద్దంటే నా తల్లి నాకు బోధ చేసింది, ఆమె బోధ నేను త్రోసేయలేదు. జ్ఞానాన్ని నేర్చుకున్నాను, పెద్దవాడినయ్యాను. అవును, బోధ చేశాను అంటున్నాను. నిజంగా తల్లి బోధ చేసి ఉంటుందా, చెయ్యలేదా అంటే నిజంగా బోధ చేసింది. దానికి ఆధారం ఉందా బైబిల్లో? ఎప్పుడు సాంప్రదాయ ఉపయోగాలు ఎప్పుడు చదువుతూ ఉంటాం మనం తరచుగా, పెళ్ళిళ్ళలో స్త్రీల గురించి చెప్పినట్టు. కానీ ఆ సాంప్రదాయ 31 అధ్యాయం అంతా ఎవరి మాటలు చెప్పనండి? చూడండి,
ఇది మీరు చాలాసార్లు చదివారు కదా, సామెతల గ్రంథం 31 అధ్యాయం. ఎందుకంటే క్రైస్తవులు వారు ఎక్కువగా చదివేది సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం. ఎవరు చదివేది సామెతల గ్రంథం కదండి. ఇప్పుడు ఆ సామెతల గ్రంథం చివరి అధ్యాయం వెళ్ళేసరికి ఎవరి మాటలు కనిపిస్తున్నాయి మనకి? రాజైన యోయేలు మాటలు. అలాగని అతని సొంత మాటల, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. అంటే ప్రతి తల్లి తన బిడ్డలకి ఏం ఉపదేశించాలి? యాపిల్ ఇవే కాదు, ఇవి నేర్పించాలి. నేర్పించకండి చెప్పట్లేదండి, లేదంటే అక్షర జ్ఞానం ఎలా వస్తుంది? నేర్పించండి. కానీ ప్రాథమికంగా మొట్టమొదటిగా మీ పిల్లలకు నేర్పించాల్సింది ఒత్తులు, గుణితాల కంటే ముందు దేవోక్తులు. అక్కడ ఏమని రాయబడింది? అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఉక్తి అంటే మాట, దేవోక్తి అంటే దేవుని మాటలు. ఇప్పుడు దేవుని మాటల్ని ఎవరెవరికి నేర్పించారు? రాజైన లెమూయేలన్న సొలొమోను. మరి సొలొమోనుకి మరో పేరు కూడా ఉంది, అదే యెరీద్యా. ఇది నాతాను ప్రవక్త ద్వారా దేవుడే సొలొమోను గారికి పెట్టిన పేరు. సరే, ఇక్కడ రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని మొదలు పెట్టిందండి. ఎందుకంటే చిన్నప్పుడు చేసిన బోధ పెద్ద చేసిన బోధ నీకే అర్థమవుతుంది. చదివితే చదవండి, గట్టిగా చదవండి. అందరూ బయట చూడండి, చదవండి మొత్తం. ఈ మాట ఎప్పుడు చెప్తారు? నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వకన్నమాట ఎంతన్నప్పుడు చెప్తారా? 10 వచ్చారు చెప్తారా? 12 వచ్చారు చెప్తారా? మీరు చెప్పండి, ఎప్పుడు చెప్తారు ఈ మాట? అంటే చిన్నప్పుడే బోధ చేయలేదన్నమాట. ఇక్కడ పెద్దయ్యాక కూడా, రాజయ్యాక కూడా చేస్తుంది. ఏమని చేస్తుంది? నా మారుడా నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వకు. ఇంకా ఇక్కడ చూడండి, పెద్దోడుకు చేస్తుంది అంటే బాగుంది. రాజులను నశింపజేయ స్త్రీలను ఎందుకు చెప్తుంది? నువ్వు రాజువి నాన్న, నా కుమారుడు కానీ నువ్వు ఎవరికి? రాజుని. రాజుగా ఉన్న నువ్వు నశించిపోవాలనే కారణం స్త్రీలు అవుతారేమో. కాబట్టి రాజును నశింపజేసే స్త్రీలు తర్వాత నువ్వు సాంగత్యం చేయడు. ఏమండి, ఎవరైనా బాగా చదివించి పెద్ద డాక్టర్ అయిన తర్వాత మీ పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు చెప్తారా? నాన్న నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్తారా? మీరు డాక్టర్ తల్లి ఎంబీబీఎస్ చేసేసిన తర్వాత ఆ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ ట్యాబ్లెట్ వేసుకో, నీకు మోషన్స్ అయితే ఇది వేసుకో అని చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది అది? మా ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నారు, రీసెంట్గా అవుతారంట. ఆవిడ దగ్గరికి వెళ్ళి కొన్ని చెప్తున్నప్పుడు చూసినందుకు ఎలా ఉంటుంది? ఆవిడ ఇంకా డాక్టర్ అని పేరు చెప్తామంట కదా. ఇక్కడ ఉన్నదెవరు? మహాజ్ఞాని. అతను మామూలుగా ఉన్నాడా? రాజుగా ఉన్నాడు. రాజుగా మహాజ్ఞానిగా ఉన్నవాడికి మళ్ళీ ఏం చేస్తుంది తల్లి? ఇది నవ్వే విషయం కాదు, అతిశయించాల్సిన విషయం, ఆమెను అభినందించాల్సిన విషయం. కొడుకు పెద్దోడైనా అప్పటికీ తనకి భార్యలు ఉన్నా రాజుగా మారిపోయినా సరే ఆమె ఉపదేశం చేస్తుందంటే తన కొడుకుని కేవలం నా కొడుకును పుట్టినవాడని చూడలేదు. ఎందుకంటే సొలొమోను దేవునికి రాజ్యాన్ని పరిపాలించాల్సిన చక్రవర్తి. పైగా దావీదు కుమారుడు ఎలా ఉండాలి? దేవుని భక్తుడంటే ఎలా ఉండాలి? రాజును నశింపజేసే సాంగత్యం చేయకూడదు. ఇంకా రాజులకు తగ్గదు. నువ్వు రాజు అయిపోయి కదా నీ ఇష్టానుసారం ఉంటుంది కదా అనుకోకు, ఇది నీకు తగ్గదు. ఇలా చదువుకుంటూ వెళ్తేనండి ప్రతి చిన్న విషయం, బయటకు ఉద్యోగానికి వెళ్తే ఎక్కడికైనా పరాయిచుడుతున్నానా ఫ్రెండ్స్తో తిరిగి బీరులని మందులని తాకునాయన, బిర్యానీలని తినకునాయన అన్నట్టు రాజైన వాడికి షరతులు పెడుతుందండి తల్లి. రాజుకి షరతులు మామూలుగా ఇప్పుడు పెద్దలయ్యారనుకోండి, ఏమంటే ఇలా ఉన్నానంటే భర్త అనుకుంటాడు, నాకు షరతులు పెట్టదు, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇక్కడ రాజు తల్లి ఏం చెప్తుంది? రాక్షసుడు రాజులకు తగ్గదు. తెలుసని చెప్తుందా, తెలియదని చెప్తుందా? సామెతల గ్రంథం రాసిన ఆయనకి, ప్రసంగి గ్రంథం రాసిన ఆయనకి ఎన్నెన్నో మహాజ్ఞానవాకులు పలికి రాక్షసుడు రాకూడదని తెలీదా? తెలిసిన తల్లిగా తన బాధ్యతను అక్కడ నిరూపిస్తుంది. భక్తురాలంటే పిల్లల్ని కనీసం పెళ్లి చేసుకుంటే అక్కడ బాధ్యత అయిపోయింది అనుకోకండి. తల్లి అనే బాధ్యత ముదిరి వచ్చినంత
మరి ఇలాంటి స్త్రీకి ఇంత ఘనత ఇవ్వాలనుకుంటా దేవుడు, ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి యేసుక్రీస్తు వంశావళిలో నాతానుని, అంటే బత్షెబా గర్భం నుంచి వచ్చిన నాతానుని యేసుక్రీస్తు వంశావళిలో పెట్టాడు. అదే బత్షెబా గర్భంలో వచ్చిన సొలొమోనుని యేసుక్రీస్తు వంశావళిలో పెట్టాడు. ఎంత ఘనత పొందుతుందంటే ఇప్పుడు సామాన్యురాలా గనురాలా? చెప్పండి, గనురాలా ఏమే? చాలా గనురాలండి. ఎంత గనురాలంటే అసలు స్త్రీ అంటే ఎలా ఉండాలి ఆమె తన నోటితో చెప్పింది. 31వ అధ్యాయం అంటే ఎవరు చెప్పారు? బత్షెబా గారే. ఆమె ఏమంటుంది? గుణవతైన భార్య దొరుకుట అరుదు. అంటే ఒక స్త్రీ మరొక స్త్రీ కోసం చెప్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఆమె కనుక నీ జీవితంలో ప్రవేశిస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా అని మొత్తం చెప్పుకుంటూ వచ్చి 25వ వచనం చూడండి ఏమంటుందో. 26వ వచనం, 25లోనే 2వ లైన్ ఉందండి. బలం, ఘనత ఆమెకు వస్త్రం. బత్షెబా ఏ బట్టలు వేసుకుంటుందో మనకు తెలియదు, కానీ ఆమె వేసుకున్న వస్త్రం పేరు మాత్రం బలం, ఘనత. ఈ మాట చెబుతుంది ఆమెకున్న వస్త్రాల గురించి తనను తానే, తన జీవితాన్ని తన బిడ్డకు చూపిస్తూ, నా గుణవతైన భార్య అంటే ఎలా ఉంటుంది, తల్లి అంటే ఎలా ఉంటుంది. ఆమె వేసుకునే వస్త్రాలు రాజవస్త్రాలు కాదు, బలము, ఘనత ఆమెకు వస్త్రాలు. ఇంకా ఆమె రాబో కాలం విషయంలో నిర్భయంగా ఉండడం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జ్ఞానము కలిగి తన నోరు తెరిచను, కృపగల ఉపదేశం ఆమె బోధించును, తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. అంటే ప్రతి తల్లి గుణవతి అయిన భార్యగా ఆమె దొరికితే ఆమె ఏం చేస్తుంది? తన ఉపదేశాన్ని ఉపదేశిస్తుంది, జ్ఞానంగా మాట్లాడుతుంది. మహాజ్ఞానిగా ఒక తల్లి వచ్చి మాట్లాడుతుందంటే ఏమంటారు? ఈ రోజున పిల్లల దగ్గరికి వెళ్ళి తల్లులు మాట్లాడగలరా? ఏంటో అలా మాట్లాడుతున్నా అంటారు. తల్లుల మాటలోనే తప్పులు కనబడతారు, అవునా? మరి మహాజ్ఞాని దగ్గరికి వెళ్ళి ఈవిడ మాటలు చెప్తుందంటే ఈవిడెంత జ్ఞానురాలు ఉండాలి. అందుకే జ్ఞానము కలిగి నోరు తెలుసును అన్నాడు అక్కడ. సొలొమోను జ్ఞానం కలవాడే, జ్ఞాని అయిన సొలొమోను ముందు జ్ఞానము కలిగి ఉపదేశం చేసిందండి బత్షెబా. గనురాలా కాదా? ఏదో అంటారండి, ఈయనే ఇంత గొప్పోడైతే ఈయన కన్న తల్లి ఇంకెంత గొప్పదో, ఈయన ఇంత ఘనుడైతే ఇతని కన్న తల్లి ఇంకెంత ఘనురాలో. ఆ విషయం నాతాను సొలొమోను విషయంలో మనకు అర్థమవుతుందండి. ఇవన్నీ కన్న తల్లి ఎవరు? బత్షెబా. ప్రతి స్త్రీ ఎలా ఉండాలో ఏ పాస్టర్ గారైనా సరే ముందు చూపించే అధ్యాయాలు వచనాలు ఏంటంటే సామెతల గ్రంథం ఉపయోగపడుతుంది. ఇది ఉపదేశించింది ఎవరు కాదు, మన తల్లి. ఇంత ఘనురాలు మన తల్లే కదండి, మనకు ఆదర్శవంతురాలు కదండి. ఒక భర్తతో ఉండే విషయంలో కానీ, పిల్లల్ని పెంచుకునే విషయంలో కానీ, భయభక్తులు కలిగి తన ఇంటి వారి నడతలు కనిపెట్టే విషయంలో కానీ ఎంత ఘనురాలుగా ఉంటుంది. ఈమె భక్తురాలు కాబట్టి ఎంత ఘనతను దేవుడు ఆమెకు ఇచ్చాడు. ఇంకా పిల్లలు ఏమంటారట? 28వ వచనం, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలని. ఏమంటారు? ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలని. చాలా మంది కుమార్తెలు ప్రతిభా క్రమమును అనుసరించినారు, కానీ వారందరినీ ఉంచిన దానిమని ఆమె పెనిమిటి ఆమెను పోగొట్టు. సొలొమోను లేచి ఏమన్నాడు? ధన్యురాలు అనలేదు, లేచి కుడి పార్శ్వాన సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అది ఎవరి జీవితంలో జరిగింది? నోటితో చెప్పట్లేదండి, నోటితో చెప్పేసి ఆమె జీవితం బాధకడానికి లేదు. ఆమె రాగానే సొలొమోను లేచాడు, నిలబడ్డాడు, సింహాసనం వేశాడు, కూర్చోబెట్టుకున్నాడు. ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారు? ధన్యురాలు. నోటితో చెప్పలేదేమో, కానీ చేతులతో చేసి చూపించాడు సొలొమోను బత్షెబా విషయంలో, అవునా? అంటే ఎంతో మంది స్త్రీలను చూసిన సొలొమోను గారు తన తల్లి వచ్చేసరికి లేచి నిలబడ్డారంటే ఆమె ఎంత భయభక్తులు కలిగిన స్త్రీయో, ఎంత నెలరు గల స్త్రీయో, ఎంత మాన్యత కలిగిన స్త్రీయో మీరు చెప్పాలి. చివరికి ఇక్కడ ఆమె తననుడు ఒక అందమైన ఊరియా భార్య బత్షెబా. దావీదుకు భార్య కావడానికి గల కారణం అందమే కదండి, చాలా అందం కలిగిందే కదండి. ఎంత అందం కలిగిన స్త్రీ తన నోటితో అన్న గురించి ఏం చెప్తుంది? అందం మోసకరం, సౌందర్యం లేదా. వెంటనే కింద ఒక మాట అంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందం కలిగిన ఆమె అందం కోసం చెప్పట్లేదు, సౌందర్యం కలిగిన ఆమె సౌందర్యం కోసం చెప్పట్లేదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ నా కొనియాడబడుతుంది. ఈవిడ ఈరోజు కొనియాడబడుతుందంటే అందాన్ని బట్టి ఈరోజు మన ముందు కొనియాడబడుతుందా? ఈరోజు ఒక గంట ఈమె కోసం మన అందరూ అన్ని పనులు
గనురాలు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అందుకే ఇక్కడ మీ అందరి ముందు ఏమవుతుంది? కొనియాడబడుతుంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత ఘనత వస్తుందా? మనుషులు ఇచ్చే ఘనత ఒక వజ్రాలు ఎవరెవరు మనకి పిసినారు కదా మనుషులు ఎవరు ఏదో ఒక చీర, ఒక చిన్న గాజులు ఏమి ఇస్తారు మనకి? ఇవ్వాలనుకుంటే 1 లక్ష, 10 లక్షల, 20 లక్షలు ఎంత ఇస్తారు? ఎంత ఇచ్చినా తరిగిపోయేది. మనుషుల వల్ల పొందే ఘనత మంచిది కాదండి, మనుషుల వల్ల మెప్పే అసలు మంచిది కాదు. కానీ దేవుడి వలన ప్రతి స్త్రీ, పురుషుడు కూడా అండి, పురుషులకి తగ్గట్లేదు అనుకోకండి, అందరూ కూడా దేవుని వలన ఘనత పొందుకుంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? ఇంత రమ్యకరంగా ఉంటాయి, ఇంత రమ్యంగా ఉంటాయి. అది పిల్లల విషయంలో సొలొమోను ఆఖరికి తప్పిపోయినా మళ్ళీ ట్రాక్కి వచ్చాడా లేదా? వచ్చాడు. అంటే సొలొమోనుకి నాతానుకి తల్లిగా బత్షెబాని పెట్టి, ఆ బత్షెబాని 2 వంశాలలో పెట్టి, నా కుమారుడైన క్రీస్తు వంశాలలో ఒక కొడుకునేమో తల్లి లైన్లో పెడతాను, ఇంకో కొడుకునేమో తండ్రి లైన్లో పెడతాను. ఏదైనా బత్షెబా నువ్వు కొనియాడబడాలి ఈ సమాజంలో, ఎందుకంటే నువ్వు నేల భయభక్తులు కలిగిన దాన్ని, నా వల్ల ఘనత పొందిన దాని వల్ల రోజు సమాజం తెలుసుకుంటుంది. వాళ్ళు కూడా నీలాగే భయభక్తులు కలిగి, వాళ్ళు కూడా నాయకుల ప్రేమ కలిగి ఉంటారు, పిల్లలకి వాక్యాన్ని ఉపదేశిస్తారు, సత్ప్రవర్తన కలిగి ఉంటారు. ఇవన్నీ బత్షెబా జీవితంలో మనకు కనిపించట్లేదా? ఆమె కాదు మనకు ఆదర్శవంతు కాదు పిల్లల్ని పెంచే విషయంలో. పెద్దోళ్ళు అయినా సరే ఉపదేశం చేస్తుందంటే ఏంటండి? ఈరోజు ఎవరన్నా చెప్పండి, పెద్దోళ్ళైనా చేసేవాళ్ళు నువ్వు అయిపోయి కదా నీ గారి ప్రతిదీ నేను చెప్పాలా? ప్రతిదీ తల్లి చెప్పాలి. అది చెప్పిందండి బత్షెబా, చెప్పింది. చివరికి ఇంకో ప్రశ్న వేస్తానండి నేను, అయిపోయింది, 3 minutes. ఇంత ఘనత దేవుడే ఇచ్చాడు కదండి. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో రాయబడిన వంశాలలో ముందు మనం చెప్పుకున్నట్టుగా దావీదులో నుంచి మరియ రావాలి, దావీదు గారిలో నుంచి యోసేపు గారు రావాలి. ఎవరి నుండి వస్తే ఏంటంటే దావీదు నుంచి రావాలి. ఓకే, ఇప్పుడు నాతాను సొలొమోను ఎవరిలో నుంచి రావాలి? అసలు బత్షెబాలోకి రావాలంటే దావీదు నుంచి రావాలి. ఇప్పుడు దేవుడే కదా పిల్లల్ని ఇచ్చేవాడు, దేవుడే కదా అది స్త్రీనైనా పురుషులైనా నిర్మాణం చేసేవాడు, దేవుడే కదా ఏ తల్లి గర్భంలోకి ఏ తండ్రి నుండి వెళ్ళాలో నిర్ణయించేవాడు. దావీదే దేవుడికి కావాలి అనుకున్నప్పుడు, మళ్ళా దావీదే నుండే యేసుక్రీస్తు వంశం రావాలి అనుకున్నప్పుడు, దావీదులోంచి సొలొమోనును మైక గర్భంలోకి ఎందుకు పంపలేదు? దావీదు నుంచి నాతానుని యగ్ల గర్భంలోకి ఎందుకు పంపించలేదు? దావీదు నుంచి సొలొమోనుని ఇంకా అబీగైల గర్భంలోకి ఎందుకు పంపలేదు? ఇద్దరున్నారు కదా, ఇద్దరున్నా ఎంతమంది భార్యలు నీకున్నా నీ 2 కుమారులు నాతాను కానీ సొలొమోను కానీ వీళ్ళిద్దరూ నీ నుండి బత్షెబా గర్భంలోకి రావాలి, బత్షెబా గర్భంలో నుంచి ఈ లోకంలో అడుగు పెట్టాలి. వాళ్ళు యేసుక్రీస్తు వంశంలో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బత్షెబా నా ఘనత పొందింది. ఎందుకు పొందింది అంటే భక్తులు మాత్రమే ఘనత పొందుతారని, యెహోవా ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళే ఘనత పొంది ప్రహర్షిస్తారు. దేవుని ఘనత పొందిన గనురాలు ఈరోజు ఎవరి కోసం ఆలోచించాం మనం? బత్షెబా ఇంత గొప్ప ఘనత పొందింది అంటే ఆమె, మీరు 31వ అధ్యాయం చదవండి, అది ఇంతకు ముందు చదివినట్టు చదవకండి. బత్షెబా జీవితాన్ని ఆలోచిస్తూ మీరు చదవండి, అప్పుడు బత్షెబా గారు ఇంకెంత గొప్ప వాళ్ళని మీకు అర్థమవుతుంది. సరేనా అండి? అర్థమైంది అనుకుంటాను. దేవుని ఘనత పొందిన గనురాలు ఆవిడే అంటారా ఉంటే మనం కూడా ఘనత పొందుకున్నామండి. ఏమో ఇప్పుడు మన పిల్లలు అంత గొప్ప వాళ్ళు అవుతారో లేదో మనకు తెలియదు, సొలొమోను గొప్ప రాజు అవుతారని లేదు. కానీ దేవుడు మనకిచ్చిన గర్భఫలాన్ని ఖచ్చితంగా చిన్ననాటి నుంచి వాళ్ళకి జ్ఞానం అంటే అందరికీ తండ్రి దేవుడు ఒకడే, మాటలు నేర్పిస్తే చాలు. ఈరోజు చాలా మంది మా పిల్లలకి వాక్యం నేర్పిస్తున్నామని కేవలం వాక్యం నేర్పించేసి వాళ్ళకి దేవుడు అంటే భయం లేకుండా పెంచుతున్నారు. జ్ఞానం ఒకటే మనిషికి కావాలని నేను అనుకోలేదండి, వాళ్ళు దేవుడు అంటే భయపడాలి. దేవుడు అంటే దేవుడు అమ్మ అనగానే భక్తి కలిగిన వాళ్ళగా ఉండాలి. చాలా మంది పిల్లలు వాక్యాలు చెప్తే సరిపోతుంటారు, కానీ మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, మా పిల్లలకు వాక్యం నేర్పిస్తున్నామండి. వాక్యంతో పాటు మీరు నేర్పించాల్సింది కట్టత వాక్యాలే కాదు,
ఉంటారు. కూర్చున్నప్పుడు లేచినప్పుడు కూడా పెద్దవాళ్ళ వ్యవహరిస్తున్నప్పుడు కూడా దేవుని భయం అంటే ఏంటో నేర్పాలి. భక్తి అంటే ఏంటో నేర్పాలి. ఇలా భయము, భక్తి, వాక్యం ఈ మూడు పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత తల్లులని. అయితే అమ్మమ్మది కదా, నాన్నమ్మది కదా, నాన్నమ్మలు, తల్లులు, అందరూ, అత్తగారులు మీ పిల్లలకు కూడా నేర్పించమని బైబిల్ చెప్పింది కదా. ఆవిడ ఆ రోజు అలా తన పిల్లలకు వాక్యం నేర్పించింది, మనకు కూడా సాంస్కృతికంగా ఉపదేశించింది. అమలు జ్ఞానం గల శ్రీవాతని అంటే నోరు తెరిస్తే అసభ్యకరమైన మాటలు, కోపంలో వచ్చినప్పుడు రెచ్చిపోయినట్టు మాటలు ఇలాంటివి కాదు. జ్ఞానం కలిగి నోరు తెరు అని నేను చెప్పట్లేదు, బగా చెప్తున్నాను. ఒక పెద్ద తల్లి, ఎవరైనా వయసులో పెద్దలు వచ్చి చెప్తారు కదండి, కొత్తగా పెళ్ళి అమ్మ ఇలా ఉండడం మనం ఉండమని. ఇక్కడ మీకు పెళ్ళయ్యి పిల్లలు మనవలు మీ అందరికీ బత్షెబ గారు ఏం చెప్తున్నారంటే, మీరు నోరు తెరిస్తే జ్ఞానము కలిగి నోరు తెరవండి. ఉపదేశం చేయాల్సి వస్తే వంటల మీద ప్రసంగాలు చేయడం కన్నా జ్ఞానము కలిగిన దైవోపదేశాలు మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి అందరికీ నేర్పండి. అప్పుడు మీరేమవుతారు? మీరు భయభక్తులు కలిగిన స్త్రీలైతే మీరు ఇలా చేస్తారు, అప్పుడు మీరు కూడా దేవుని యొక్క ఘనత పొందిన వారు. ఈ ఘనత ఇప్పుడు మీకు దక్కదు, ఇప్పుడు మీకు దక్కదు. మనుషుల వల్ల దొరికినా అది అశాశ్వతం, దేవుని వల్ల పొందేది ఎప్పటికీ ఉంటుంది. ఇది మనం మరణించిన అనంతరం దేవుడు మనకి ఇచ్చేది. మరి దేవుడు మీకు ఇచ్చే ఘనతను మీరు కూడా పొందుకోవాలి అనుకుంటే బత్షెబ గారి వల్ల భయభక్తులు కలిగిన జీవితాన్ని, తన బిడ్డల్ని ఎంత భద్రంగా తను కాపాడుకుంటూ వచ్చిందో ఈ విషయాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కుటుంబాలన్నీ దేవుని భయభక్తులు కలిగిగా ఉండాలని కోరుతూ ఇంతసేపు ఓపిక ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తివంతుడైన మా దేవ, మహాగణపరమించిన మా దేవ తండ్రి, నీకు పిల్లలుగా ఈ భూమిని మాకు జన్మనిచ్చి మీరు మాకు ఇచ్చే పిల్లల్ని మీరు భయభక్తులు గల వారికి గొప్పవారిగా పెంచాలని మీరు ఆశపడ్డారు. మీరు మాకు ఇచ్చిన బాధ్యత మా మరణాంతం వరకు మేము మా బిడ్డలకు, మా పిల్లలకు మీ యొక్క వార్తను నేర్పిస్తూ మీ యొక్క భయభక్తులు కలిగి కొన్యాడబడే స్త్రీలుగా మేము ఉండగలిగినట్టు మాకు సహాయం అనుగ్రహించండి. ఇంతవరకు ఓపికతో పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. విత్తమైన వాక్యాన్ని సాధన ఎత్తుకుని పోకుండా ఈ మాటను వారు మరణం చేసుకుంటూ మీ యొక్క భయభక్తులు కలిగిన వారిగా నిరంతరం మీ సన్నిధిలో కొనియాడబడే వారిగా వారిని మలచమని కోరుతూ ఇంతవరకు నాకు ఓపికను ప్రసాదించిన మీ కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి దగ్గర అడిగి తండ్రి. ఆమేన్.